ఇక బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు మరణశిక్ష వేసిందంట ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ ఐసీటీ. మరి సంచలన తీర్పు అయితే ఇచ్చిందంట. మరి బంగ్లాదేశ్లో ఆమె ప్రధానిగా దిగిపోక ముందు అంటే ఆమె ఆమె ఆ, దేశం వదిలి వెళ్ళిపోక ముందు జరిగినటువంటి నిరసనలు, ఆ జంజీ నిరసనలు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద ఎత్తున ఆందోళనలు అయినాయి. చాలామంది చనిపోయారు. ఈ నేపథ్యంలో ఈమె తర్వాత వచ్చినటువంటి ప్రధాని ఎవరైతే ఉన్నారో యూనిస్, ఇక యూనిస్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత. ఆయన నోబెల్ శాంతి బహుమతి విజేత అంటారు కానీ అసలు శాంతి లక్షణాలు ఉండవు, ఏముండవు. ఎక్కడ తిరిగి ఇండియా మీద వ్యతిరేకత మొత్తం అదే ఉంటుంది. ఇండియా మీద వ్యతిరేకత. బంగ్లాదేశ్ ఇంతకుముందు కొంచెం ఇండియాకి ఫ్రెండ్లీ కంట్రీగా ఉంటుండే, దాన్ని మొత్తం మతతత్వవాదంతో నింపేసి మొత్తం ఇండియా దేశం నూరిపోస్తున్న యూనిస్ అంటే ఆయన. మరి ఇక షేక్ హసీనా మనకు ఫ్రెండ్లీగా ఉంటుండే ఇండియాతోటి. మరి అందుకేనేమో బహుశా ఇక అది డీప్ స్టేట్ కుట్ర అంటారా, లేకుంటే పాకిస్తాన్ ప్రేరేపిత కుట్ర అంటారా, లేకుంటే అమెరికా ప్రేరేపిత కుట్ర అంటారా, ఏ కుట్ర అంటారో కానీ మొత్తానికి అయితే షేక్ హసీనా మనకు ఫ్రెండ్లీగా ఉన్నటువంటి ప్రధాని ఎవరైతే ఉన్నారో షేక్ హసీనాను ఆమెను అక్కడి నుంచి బయటకు పంపి మరి అసలు నిజంగా ఆమెను చంపనీకనే చాలా పెద్ద కుట్ర జరిగిందట. నిజంగా అప్పుడు ఇండియా నుంచి ఆమె వార్నింగ్ సిగ్నల్స్ అందుకోలేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ కనుక లేట్ అయితే ఆమెను వాళ్ళు చంపేస్తురంట. నిజంగా మనకు తర్వాత వచ్చినటువంటి చాలా న్యూస్ కూడా వచ్చినాయి. వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ప్రధాని ఇంటిలోకి చొచ్చుకొని వచ్చే టైంలో ఇండియా నుంచి వార్నింగ్స్ వచ్చినాయంట, మీరు ఇమీడియట్గా బయటికి రండి అంటే ఆమె ఒక హాఫ్ అన్ అవర్లోనే రాజీనామా చేసేసి హెలికాప్టర్ ఎక్కి ఇండియాకు వచ్చేసింది. ఇండియాలో ఆమె ఏదో ఒక రహస్య ప్రాంతంలో అయితే ఉన్నారు, ఆమెకు అక్కడ భద్రత కల్పించారు. మరి ఇక సరే ప్రజెంట్ అయితే ఆమె ఇండియాలో సేఫ్టీగానే ఉన్నారు. కానీ ఇక ఆమె మరి ఎప్పుడు పోతారో ఆమె దేశానికి, ఆమె ఇప్పటికైనా నేను పోతా ఖచ్చితంగా నా దేశంలో ఉంటా, అక్కడ అసలు బంగ్లాదేశ్ మొత్తం అరాచకం అవుతుంది, మొత్తం దాన్ని మతతత్వ దేశంగా తయారు చేస్తున్నారు, హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్లో 10 to 12% వరకు హిందువులు ఉంటారు. మరి వాళ్ళకు అసలు ఇప్పుడు భద్రత లేకుండా పోయిందంట, వాళ్ళ మీద అరాచకాలు, వాళ్ళ మీద దాడులు చాలా జరుగుతున్నాయంట. మరి ఇక అంటే అది కూడా ఇంకొక పాకిస్తాన్ లాగా మారిపోబోతుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో సరే బంగ్లాదేశ్ కూడా చాలా మొన్న చూసినాం ఆ యూనిస్ అనేట ఆయన, మేము ఆ చికెన్ నెక్ను కట్ చేస్తాము ఇండియాది, ఇక అది కట్ చేస్తాము, అసలు ఈ స్టేట్లన్నీ మావే అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత అసలు ఏ దేశానికి వ్యతిరేకంగా పోరాడి బంగ్లాదేశ్ ఏర్పడ్డదో ఆ దేశంతోనే వీళ్ళు మళ్ళా దోస్తు మేరా దోస్త్ అంటున్నారు. సరే ఆ దేశాన్ని నాశనం పట్టియాలని ఆ యూనిస్ అంటే ఆయన కంకణం కట్టుకున్నాడు. సరే నెక్స్ట్ నిజంగానే ఎలక్షన్లు వస్తే బంగ్లాదేశ్ ప్రజలు విచక్షణ ఉంటే మరి వాళ్ళు కొత్త వాళ్ళని ఎన్నుకుంటారా లేరా చూడాలి. మరి ఈ అవామీ లీగ్ అసలు ఆ పార్టీ సభ్యత్వాన్ని కూడా వీళ్ళు రద్దు చేసిరంట. అసలు ఆ పార్టీ నేతలను అక్కడ బతకనిస్తలేరంట. అంతా అరాచకం అయిపోయిందంట బంగ్లాదేశ్. ఈ నేపథ్యంలో ఇక్కడ షేక్ హసీనా మీద వీళ్ళైతే అభియోగాలు మేపిరు. అప్పట్లో మొత్తం ఆ హింసాత్మక ఘటనలకు మొత్తం ఈమెనే కారణము. అక్కడ ఈ కాల్పులు జరపమన్నది ఈమెనే. మొత్తం 1400 మందిని కాల్చి చంపేసిపించింది ఈమె కాబట్టి ఈమెకు మీద అభియోగాలు మోపిరు. అది విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ మొత్తం ఈ ఐసీటీ అయితే ఆయన పేరు జస్టిస్ ఎండి గోలం మొర్తుజా ముందుజార్ అంట. మరి ఆయన మొత్తం ఆమె మీద మరణశిక్ష అయితే విధించిందట. ఇక్కడ చూడొచ్చు, ఇక బంగ్లాదేశ్ ఆమెకు ఉరిశిక్ష చేసిందని వీళ్ళు బ్యానర్లు కూడా కట్టుకున్నారు. మరి అవామీ లీగ్ ప్రభుత్వం మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డట్టు ఆరోపణలు ఉన్నాయి, రుజువు కూడా అయినాయని అయితే చెప్పారంట. ఓవరాల్గా మరి షేక్ హసీనాకు అయితే మరణశిక్ష పడ్డది. సరే ఆమె ఇక్కడ నుంచి అక్కడ పోయేది ఎప్పుడో ఏందో, ఎందుకంటే పాకిస్తాన్లో కూడా అట్లే ఉంటారు. ఒక ఆయన ప్రధానమంత్రి అయితే నెక్స్ట్ వచ్చేటోళ్ళు వాళ్ళ మీద జైలుగానే పంపిస్తారు. మనం చూసినాం ముషారఫ్ ఒకప్పుడు పరిమిత అధికారాలు అనుభవించిండు. ఆ తర్వాత ఏమైంది, లండన్ మారిపోయాడు. అంతకుముందు ఉన్నటువంటి నవాజ్ షరీఫ్ సంగతి ఏమైంది తెలుసు, ఆయన మారిపోయాడు. మొన్నటి వరకు ప్రధానమంత్రి ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఏమైంది, ఆయన పోయి జైలు పాలయ్యాడు. ఇప్పుడు ఉన్నటువంటి ఆయన కూడా ఉంటాడా, మళ్ళీ ఆయన జైలు పాలవుతాడా, నెక్స్ట్ వచ్చిన ఆయన అంటే అక్కడ కూడా అటువంటి అరాచకం రాజ్యం వెళ్తుంటుంది పాకిస్తాన్లో. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అట్లే తయారైపోయినట్టు అయితే కనిపిస్తుంది. ఒకప్పుడు బంగ్లాదేశ్ చాలా మంచిగా ఉంటుండే దేశము, కానీ ఆ బంగ్లాదేశ్ను కూడా వీళ్ళు మొత్తం చెడగొట్టిరు. సరే మరి ఉన్నటువంటి ఏకైక మంచి ప్రధానమంత్రిని కూడా వాళ్ళు కోల్పోయారు, వాళ్ళ ఫ్యామిలీని కూడా అప్పట్లో చంపారు. అంటే బంగ్లాదేశ్ ఏర్పడడానికి ఎవరైతే కారణమో వాళ్ళ ఫ్యామిలీని అసలు ఈమె ఆ టైంలో ఆ ఇంట్లో లేకపోవడం వల్ల బతికిపోయింది, లేకుంటే అప్పుడే చనిపోతుండే. మొన్న కూడా ఇక అసలు నిజంగా ఒక హాఫ్ అన్ అవర్ 1 hour లేట్ అయితే అక్కడ కూడా ఆమెను చంపాలని కుట్ర చేశారట. అటువంటి ఈమె కూడా బయటపడ్డది. ఇప్పుడైతే ఇండియాలోనే ఉంది, ఆమె సేఫ్గా ఉంది. చాలాసార్లు యూనిస్ కూడా చెప్పిండు అసలు ఆమెను అట్లెట్లా పెట్టుకుంటారు ఇండియాలో అసలు అని, చాలా రకరకాలు చేస్తారు. సరే ఇక్కడ మోడీ ఉన్న రోజుల్లో ఆయన ఆటలు
నడవవు, ఆయన బెదిరింపులకు ఎవరు లొంగరు కాబట్టి సరే ఓవరాల్గా అయితే బంగ్లాదేశ్ ప్రధానికి మరణశిక్ష అయితే చేసిరు. సరే ఇది నెక్స్ట్ ఏమేమి జరుగుతుంది ఏందనేది చూడాలి. ఈ నేపథ్యంలో అక్కడైతే ఢాకాలో భద్రత కట్టుదిట్టం చేసిరట. మరి కనిపిస్తే ఎవరైతే అల్లర్లు పాల్పడితే వాళ్ళని కాల్ చేయాలని కూడా ఆర్డర్స్ అయితే ఉన్నాయంట. నిన్న మొన్న కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగినాయి. ఈమె మీద ఈ విచారణ జరిగి తీర్పు వస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న మొన్న చాలా పెద్ద అల్లర్లు జరిగినాయి. మరి సరే ఇప్పుడు కూడా అటువంటివి జరగకుండా వీళ్ళైతే భద్రత కట్టుదిట్టం అయితే చేసిరట.